హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సలీం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదే నా ఫస్ట్ వ్లాగ్. మరి ఎలా ఉంటుందో ఏమో నాకే తెలియదు. ఎప్పటి నుండో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, అలాగని ఈరోజే స్టార్ట్ చేసినాను. ప్రజెంట్ అయితే నేను శ్రీనగర్లో ఉన్నాను ఒక 1 year నుండి. ఇదే నా ఫస్ట్ బ్లాగ్ నా యూట్యూబ్ ఛానల్లో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే మంచి కంటెంటే ఇస్తాను. శ్రీనగర్ మ్యాక్సిమం అయితే ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే శ్రీనగర్లో ఉన్నాను. చెప్పాను కదా, నా పేరు సలీం. ఇప్పుడు నేను శ్రీనగర్ గల్లీలోనే ఉన్నాను. ఇక్కడ హౌసెస్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. కొంచెం అంటే స్నోఫాల్ అవుతుంది కదా, అందుకని షేప్లో ఉంటాయి. ఫస్ట్ లాగే నమస్తే కూడా చూపిస్తాను. శ్రీనగర్లో మసీద్ ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా సేమ్ అలాగే మన సౌత్ సైడ్ ఉన్నట్లే ఉంటుంది. చూడండి, ఇదే గైస్ మసీద్. ఇప్పుడే నమాజ్ అయితే అయిపోయింది. ఏముంటాయి మన మసీద్, కానీ ఇక్కడ నేను చూసింది ఏంటంటే మన దగ్గర నమాజ్ అయ్యేటప్పుడు క్యాప్ పెట్టుకుంటారు, కానీ ఇక్కడ రికవర్ చేసినైతే ఎవరు పెట్టుకోవట్లేదు ఇక్కడ క్యాప్ అయితే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండడమే చల్లగా ఉంటుంది. ప్లస్ మసీద్ కింద వెంటనే ఏసీ కూడా ఆన్ చేశారు. అదేందో మరి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎవరైనా శ్రీనగర్లో ఉంటే. ఇక్కడ హౌసెస్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి గాయస్. ఇవి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నాకెందుకో ఇట్లా ఈ రోడ్లో నడుస్తుంటే మనం ఏదో పెద్ద ఫారెన్ కంట్రీస్లో నడిచినట్టు, అంటే గల్లీలు కూడా చిన్న చిన్నగా అప్పుగా ఉంటాయి. ప్లస్ శ్రీనగర్ అయి ఉంది మొత్తం కొండే కదా, కొండపైనే హౌసెస్ ఉంటాయి, కొండపైనే మొత్తం. ఇంకా రోడ్స్ కూడా చాలా ఎత్తుగా ఉంటాయి ఇక్కడ. ఇది చూడండి ఎంత పైకి ఉందో. సరే గైస్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం.